MNC's రీజనింగ్ మాస్టరీ మనం డిస్కస్ చేస్తున్నాం. కంటిన్యూషన్ ఆఫ్ దాట్. సో నంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. సో ఏంటి, వాట్ ఈస్ మెన్ బై ఆడ్ మ్యాన్ అవుట్? సో ఐడెంటిఫై ద డిఫరెంట్ ఆప్షన్. ఆడ్ మ్యాన్ అవుట్ మీన్స్ from the given 4 choices, any 3 forms a group in one particular reason. Any 3 forms a group in one particular reason, but one option is different from that one. So you have to identify the different option. That is odd man out. అర్థమైంది కదా? ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి? గివెన్ 4 చాయిసెస్లో ఏవైనా మూడింటిని ఒక గ్రూప్ చేయాలి. ఏదో ఒక రీజన్ ద్వారా మనం గ్రూప్ చేయాలి. ఒకటి మాత్రం ఆ గ్రూపుకు చెందదు అని చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ ఆడ్ మ్యాన్ అవుట్. దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో హ్యావ్ టు ఐడెంటిఫై ద డిఫరెంట్ వన్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఆడ్ మ్యాన్ అవుట్ మీన్స్. సో దీంట్లో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైమ్ నెంబర్స్. 100 వరకు ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇక్కడ ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా చూడండి. ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏంటి? ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్. అంటే 3 ప్రైమ్ నెంబర్స్ ఒక కాంపోజిట్ నెంబర్, ఆర్ 3 కాంపోజిట్ నెంబర్స్ ఒక ప్రైమ్ నెంబర్స్. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై వన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద గివెన్ 4 చాయిసెస్. సో ఆ 4లో 3 ప్రైమ్ నెంబర్స్ ఒక కాంపోజిట్ నెంబర్, లేదా 3 కాంపోజిట్ నెంబర్ ఒక ప్రైమ్ నెంబర్. అలా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. ప్రైమ్ నెంబర్ ఏమైనా ఉందా లేదా కాంపోజిట్ నెంబర్ ఉందా చెక్ చేయాలి. సెకండ్ ప్రిఫరెన్స్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేయాలి. థర్డ్ ఏంటి? స్క్వేర్స్. అంటే 1 స్క్వేర్ 3 స్క్వేర్ ఉండాలి, 3 వాల్యూ స్క్వేర్ ఉండాలి, ఒక డిఫరెంట్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ క్యూబ్స్, 3 క్యూబ్స్ ఉండాలి, ఒక డిఫరెంట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మ్యాథ్. అవేవి కాదు, ప్రైమ్ కాంపోజిట్ లేదు, ఈవెన్ ఆర్డ్ లేదు, స్క్వేర్ లేదు, క్యూబ్ లేదు. సో మరి నెక్స్ట్ ఏంటి? మ్యాథమెటికల్ లాజిక్ లైక్ మనం వెళ్ళాలి. ఓకేనా? అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ విల్ డిస్కస్. నౌ సీ హియర్, ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ ఫర్ ద ఫాలోయింగ్ అని ఉంది ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2, 3, 2, 3, 5, 7. వీటిలో డిఫరెంట్ ఏంటి? 2, 3, 5, 7 అని. ఇక్కడ గమనిస్తే క్లియర్గా అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. మరి ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి? మూడింటిని గ్రూప్ చేయాలి కదా. ఈ ప్రైమ్ నెంబర్స్లో 2 అన్నది ఈవెన్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్లో ఒక్క నెంబరే ఈవెన్ నెంబర్ ఉంది, దట్ ఈస్ 2. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్, ఓన్లీ 2 ఈజ్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో ఇది ఈవెన్ ప్రైమ్ నెంబరు, మిగిలినవన్నీ కూడా ఆడ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 2 ఈజ్ ద డిఫరెంట్. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? సో 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ ఏ. అర్థమైంది కదా? అలా మూడింటిని గ్రూప్ చేయాలి, ఒక డిఫరెంట్ అని చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ ఆడ్ మ్యాన్ అవుట్. వెరీ సింపుల్. గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2. సో 1, 2, 3, 4. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. 1, 2, 3, 4 వీటిలో డిఫరెంట్. సపోజ్ సో ఈ మనం ప్రైమ్ నెంబర్ అనుకున్నాం అనుకోండి. చూడండి, 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఒక కాంపోజిట్ నెంబర్ ఉంది. అవునా? 1 అన్నది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. మన టార్గెట్ ఏంటి? మూడింటిని గ్రూప్ చేయాలి. ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్స్, ఒక కాంపోజిట్ నెంబరు, 1 అన్నది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. సో మూడింటిని గ్రూప్ చేయలేకపోతున్నాం కదా. నెక్స్ట్ రీజన్ ఆలోచించాలి. స్క్వేర్స్, క్యూబ్స్ ఏమైనా ఉన్నాయో చూడాలి. స్క్వేర్స్ అని అనుకున్నట్లయితే 1 స్క్వేరు, ఇది 2 స్క్వేర్. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, అలా 2 ఉన్నాయి. మళ్ళీ స్క్వేర్స్ 2 ఉన్నాయి, ఈ 2 కాదు. మూడింటిని గ్రూప్ చేయలేకపోతున్నాం. ఒకవేళ క్యూబ్ అని అనుకున్నాం అనుకోండి. ఓకే, సో ఏంటి క్యూబ్? మనకు 1 క్యూబ్. ఓకే, సో 1 క్యూబ్, ఇది 1 క్యూబ్. ఇది క్యూబ్ కాదు, ఇది క్యూబ్ కాదు, ఇది క్యూబ్ కాదు మనకు. అర్థమైందా? ఓకే, సో కాబట్టి ఆన్సర్ మనకు 1 అన్నా ఉండాలి. 1 మన ఆన్సర్. ఎందుకు? అది క్యూబ్ కాబట్టి. మిగిలినవి క్యూబ్ కాదు, మన ఆర్డర్ ప్రకారం వస్తాయి. అర్థమైందా? సో ఆన్సర్ ఈస్ ఏ. సో ఇక్కడ ఆన్సర్ సి అని ఉంది, సి కదా, ఆన్సర్ ఈస్ ఏ. నోట్ ఆన్ ఇట్ ఎస్ ఏ. ఓకే, దట్ ఈస్ ద డిఫరెంట్ వన్ అకార్డింగ్ టు అవర్ లాజిక్ ఇట్ ఈస్. నౌ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 3. చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 ఏంటి మనకి ఇక్కడ? సో 11, 21, 31, 41 అన్నీ కూడా 1సే. చూడండి, 1తో ఎండ్ అవుతున్నాయి. 11, 21, 31, 41. ఫస్ట్ లాజిక్ ఏం చేయాలి? ప్రైమ్ కాంపోజిట్ ఆలోచించాలి. సో ఇట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్, 31 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, 41 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. 3 గ్రూప్ వచ్చాయి కదా. 21 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 1, డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 7, డివిజిబుల్ బై 21. సో ఇట్ ఈస్ నాట్ ద ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఏ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, దట్ ఆర్ కాల్డ్ ది ప్రైమ్ నెంబర్స్.
కానీ ఇక్కడ చూడండి 21 1తో 3తో 7తో 21తో డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ద ప్రైమ్ నెంబర్. సో ఇట్ ఈస్ ద కాంపోజిట్ నెంబర్, రిమైనింగ్ 3 ఆర్ ప్రైమ్ నెంబర్. సో ఏంటి ఆన్సర్ మరి మనకు 21 ఈజ్ ద ఆన్సర్ ఇట్ ఈస్. నౌ సిమిలర్లీ 121 ఏంటిది 121 11 స్క్వేర్. సో దిస్ ఈజ్ 13 స్క్వేర్ 169. ఇట్ ఈజ్ 15 స్క్వేర్. ఓకేనా, అన్ని స్క్వేర్స్ 17 స్క్వేర్ అన్నీ కూడా స్క్వేర్లే ఉన్నాయి. మరి మూడింటిని గ్రూప్ ఎలా చేయాలి? స్క్వేర్లో కూడా మళ్ళీ జాగ్రత్తగా మీరు గమనించాలి. 11 అన్నది ప్రైమ్ నెంబరు, 13 అన్నది ప్రైమ్ నెంబరు, 17 అన్నది ప్రైమ్ నెంబర్ స్క్వేర్. కానీ 15 అన్నది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ స్క్వేర్. సో 3 వాల్యూస్ వచ్చి ప్రైమ్ నెంబర్ స్క్వేర్, ఒకటి కాంపోజిట్ నెంబర్ స్క్వేర్ కాబట్టి దిస్ ఈస్ ద డిఫరెంట్. సో ఆన్సర్ ఈస్ సి ఇట్ ఈస్. అర్థమైందా? సో రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.